మొన్న ఏదైతే ఉందో మోదీ యొక్క సెల్ఫీ వీడియోస్‌ని తొలగించడం మీద ఇన్‌స్టాలో మెటా మేము మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగిందని చెప్పేసి ఆ విషయంలో సారీ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇక మనం చూసుకుంటే గడ్కరీ E20 పెట్రోల్ విషయంలో గడ్కరీపై కేసు. ఈ 2 అంశాలను ఏ విధంగా చూడొచ్చు? ఇవి 2 కూడా ఒక విధంగా సోషల్ మీడియాకి సంబంధించినవి. సోషల్ మీడియా పోస్టులు వీటి మీద చాలా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. నిన్న కూడా మనం ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ మాట్లాడింది మనం చూసాం. కానీ ఇవి 2 కూడా తీవ్రమైనవి. అంటే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇస్తే అది ప్రసారం కాకుండా ఫేస్బుక్లో మెటా ప్లాట్ఫామ్స్లో కొంతసేపు అది అంతరాయం ఆగిపోయింది. ఇంకెవరికైనా ఏదైనా జరిగితే వేరే విషయం, కానీ మా స్పేస్ సైబర్ స్పేస్ తీసుకొని ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రిదే రాకపోవటం ఏంటి అన్నది భారత ప్రభుత్వము, విదేశాంగ శాఖ, అలాగే కమ్యూనికేషన్ టెక్నాలజీ వీళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకుంటే మెటా మటుకు ఏదో పొరపాటు ఏదో గ్లిచ్చే తప్ప ఇంకోటి ఏం కాదు, చిన్న సాంకేతిక లోపం అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే దేశాల సార్వభౌమత్వం అన్న ఒక సమస్య వస్తుంది. దేశాల సార్వభౌమత్వం ఏమవుతుంది, మీరు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, అధ్యక్షులు, దేశాల అధ్యక్షులు వాళ్ళ కార్యక్రమాల్లోనే మీరు సాంకేతిక లోపం అని చెప్తే ఎట్లా అనేది ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని. ఇది ఒకటి ప్రధానమంత్రికి సంబంధించి. సరే మనకు బాగా తెలుసు ప్రధాని వెరీ టెక్నోసావి, ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చాలా ప్లాట్ఫామ్స్ను వీటిని బాగా ఉపయోగించుకున్నారు. అన్ని చేసావు కాబట్టి ఇప్పుడు ఎందుకు దాడి చేస్తున్నావు అని కూడా ఒక మాట వస్తుంది. కానీ ఇప్పుడు అదే మీరు జంతర్ మంతర్ దగ్గర సంబంధించినవన్నీ తొలగించడానికి పోలీసులను ప్రత్యేకించి నియమించారు ఇప్పుడు సైబర్ పోలీసులు. వాళ్ళు అచ్చంగా జంతర్ మంతర్ ఆందోళనను బలపరుస్తూ వచ్చిన వీడియోలు, పోస్టులు వాటన్నిటిని తొలగించే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో ప్రధానికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవటం అనేది ఒక షాకింగ్ అనుకుంటే, మూడో అంశం ఏంటంటే నితిన్ గడ్కరీ చాలా సీనియర్ మంత్రి, నేషనల్ హైవేలు అన్నింటిలో ముఖ్య పాత్రధారి ఇవన్నీ చెప్తుంటారు. అప్పుడప్పుడు కొంత నిరసన వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. ఆ స్టేచర్ ఉన్న మనిషి ఆయనే. కానీ ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు ఏమనంటే ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ అనేది రావటం, నితిన్ గడ్కరీకి దాంట్లో స్టేక్స్ ఉన్నాయి, ఆయన ప్రయోజనం కోసం దీన్ని తీసుకొని వచ్చారు అనే ఆరోపణలు మీడియాలో చాలా వచ్చాయి. అవి వచ్చిన రోజే గడ్కరీ ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇస్తూ నాకు నా కుమారుడికి ఉన్నది చాలా తక్కువ, మాకు 0.5% కూడా లేదు ఇథనాల్ వ్యాపారంలో మా వాటా, దానికోసం మేము ఎందుకు చేస్తాము, ఈ విధానం 2004లో 2003లోనే ఇది రూపొందించబడిందని ఆయన చెప్పారు. కానీ ఎక్కువ మంది అభిప్రాయం మటుకు ఎంత లెక్కలు పైకి ఏం కలపన్నా ఈయన ఘటన సమర్థుడు, కొంత ప్రభుత్వ వర్గాలకు లేదా ప్రభుత్వ అనుకూలమైన వాళ్లకు లాభం జరుగుతుంది కాబట్టి రష్ చేస్తున్నారు. ఈ ఇథనాల్ వాడకం వల్ల ఇంజిన్లు పాడైపోతాయి, వాహనాలు పాడైపోతాయని అనేక మంది దాన్ని అవాయిడ్ చేస్తున్నా మన ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిందని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లక్ష్మి, మీరు చూసుకుంటారు, ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ కాకుండా హై స్పీడ్ పెట్రోల్ తీసుకుంటున్నారు. హై స్పీడ్లో రాడు ఇథనాల్ మిక్స్డ్, కానీ దానికోసం ఇంకో 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ కట్టి ఈ పెట్రోల్ పోయించుకుంటున్నారు ఎక్కువగా వినియోగదారులు. ఇది నా బాధ్యత కాదు అన్నది ఈయన నితిన్ గడ్కరీ వాదన. పరువు నష్టం దావా కూడా వేస్తాను ఇలా పదే అంటున్నారు. దానికోసం కోర్టుకు వెళ్ళాడు ఆయన. వెళ్తే హైకోర్టు అనుమతి ఇచ్చింది, ఓకే మీరు వేసుకోవచ్చు అంటే, దీనికి వేయాలంటే కొంత అనుమతి కావాలి. ఆ అనుమతి ఆయన అడిగితే మీరు వేసుకోండి. ఇప్పుడు మెటా, గూగుల్, ఎక్స్ వీటన్నిటి మీద ఆయన కేసులు వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇందాక ప్రధానమంత్రి తీసేయటం అనేది ఒక విధమైన ఉల్లంఘన అయితే, ఇక్కడ తీసేయించడానికి సో సంభవం మన జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల రాజకీయాలు కూడా మీడియా ప్లాట్ఫామ్స్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయో కూడా అది అర్థమవుతుంది. మూడవది, తమ విద్యార్థుల మీద అయినా ప్రచారం చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ పోస్టులు సామూహికంగా ఛానల్స్ మూసేయించి పత్రికలు మూసేయించినప్పుడు కానీ ఎలా ఉంటుంది అన్నది అర్థం చేసుకోవడానికి మటుకు ప్రధాని గారి వీడియోని తొలగించిన ఉదంతం మనకు ఒక ఉదాహరణగా నిలబడుతుంది.